వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఒకప్పుడు యుద్ధాలు కేవలం భూమి మీద గాల్లో మాత్రమే జరిగేవి. కానీ భవిష్యత్ యుద్ధాలన్నీ సముద్ర గర్భంలోనే జరగబోతున్నాయి. సరిహద్దుల్లో ఎల్ఓసి దగ్గర ఇండియన్ ఆర్మీ దెబ్బకు తోకముడిచిన పాకిస్తాన్ ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చింది. డైరెక్ట్ గా ఇండియాతో తలపడే సత్తా లేక తన ఆల్ వెదర్ ఫ్రెండ్ అయిన చైనా చాటున చేరి కొత్త కుట్రలకు తెరతీసింది. హిందూ మహాసముద్రం, ముఖ్యంగా అరేబియా సముద్ర జలాల్లో భారత నావికాదళం ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు పాకిస్తాన్ ఒక భారీ స్కెచ్ వేసింది. అందులో భాగమే చైనా నుండి పాకిస్తాన్ తాజాగా దక్కించుకున్న అడ్వాన్స్డ్ కిల్లర్ సబ్మెరైన్ హంగోర్. ఏకంగా 8 అధునాతన జలాంతర్గాములను చైనా సహకారంతో పాక్ నిర్మిస్తుంది. అసలు ఏంటి ఈ హంగోర్ క్లాస్ సబ్మెరైన్? దీనికి ఆ పేరు వెనుక ఉన్న 1971 నాటి పాత పగ ఏంటి? పాకిస్తాన్ కుట్రలను తిప్పికొట్టేందుకు మన ఇండియన్ నేవీ ఎలాంటి వ్యూహం రచిస్తుంది? లెట్స్ వాచ్. సాధారణంగా సబ్మెరైన్లు 2 రకాలు. ఒకటి న్యూక్లియర్ సబ్మెరైన్లు. ఇవి నెలల తరబడి నీటి అడుగులోనే ఉంటాయి. రెండవది డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్లు. ఇవి బ్యాటరీల మీద నడుస్తాయి. అయితే బ్యాటరీలు ఛార్జ్ చేసుకోవడానికి ఇవి ప్రతి 2-3 రోజులకు ఒకసారి సముద్రం పైకి రావాల్సిందే. ఆ సమయంలో శత్రువుల రాడర్లకు ఇవి ఈజీగా చిక్కిపోతాయి. కానీ పాకిస్తాన్ దక్కించుకున్న ఈ హంగోర్ సబ్మెరైన్ స్పెషాలిటీ పేరు. చైనాకు చెందిన టైప్ 039B యువాన్ క్లాస్ మోడల్ ఆధారంగా దీన్ని డిజైన్ చేశారు. ఇందులో ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ ఉంది. అంటే బ్యాటరీలను ఛార్జ్ చేసుకోవడానికి ఈ సబ్మెరైన్ ఆక్సిజన్ కోసం సముద్రం పైకి రావాల్సిన అవసరం లేదు. దాదాపు 2-3 వారాల పాటు నీటి అడుగున చీకట్లో శత్రుల రాడర్లకు చిక్కకుండా ఒక సైలెంట్ కిల్లర్ లా నక్కి ఉండగలదు. దీనిలో యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణులను, టర్పోడోన్లను ప్రయోగించే అధునాతన వ్యవస్థలు ఉన్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే అరేబియా సముద్రంలో మన యుద్ధ నౌకలకు ఇదొక సైలెంట్ థ్రెట్ లాంటిది. అయితే చైనా ఇస్తున్న ఈ సబ్మెరైన్లకు పాకిస్తాన్ కావాలనే హంగోర్ అని పేరు పెట్టింది. ఈ పేరు వెనుక ఒక అతిపెద్ద సైకలాజికల్ వార్ఫేర్ దాగి ఉంది. 1971లో ఇండియా పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సమయం అది. మన ఇండియన్ నేవీ పాకిస్తాన్లోని కరాచీ పోర్టును నాశనం చేసి పాక్కు చుక్కలు చూపిస్తుంది. ఆ సమయంలో పాకిస్తాన్ కు చెందిన PNS హంగోర్ అనే సబ్మెరైన్ దొంగచాటుగా వచ్చి మన భారత నావికా దళానికి చెందిన INS కుక్రీ అనే యుద్ధ నౌకపై టర్పోడోలతో దాడి చేస్తుంది. ఈ దాడిలో మన నౌక సముద్రంలో మునిగిపోగా ఎంతో మంది భారత నావికులు కెప్టెన్ మహేంద్రనాథ్ ముల్లాతో సహా ప్రాణత్యాగం చేశారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక సబ్మెరైన్ దాడిలో ఒక యుద్ధ నౌక మునిగిపోవడం అదే తొలిసారి. 1971 యుద్ధంలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయినప్పటికీ ఆనాటి ఆ కుట్ర దాడిని వాళ్ళు ఇంకా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఆనాటి మన గాయాలను మళ్లీ రేపుతూ ఇండియన్ నేవీని మానసికంగా దెబ్బతీయాలనే కుటిల బుద్ధితోనే తమ కొత్త ప్రాజెక్ట్ ను పాకిస్తాన్ మళ్లీ హంగోర్ అనే పేరు పెట్టుకుంది. మరి పాకిస్తాన్ ఇంత డేంజరస్ ఆయుధాన్ని చేతిలోకి తీసుకుంటే మన ఇండియన్ నేవీ సైలెంట్ గా ఉంటుందా? అస్సలు ఉండదు. పాక్ కుట్రల గురించి ముందే పసిగట్టిన భారత నావికాదళం అరేబియా సముద్రంలో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ని అమాంతం పెంచేసింది. హై అలర్ట్ ప్రకటించి పాక్ సబ్మెరైన్ల ప్రతి కదలికలను ట్రాక్ చేయడం మొదలుపెట్టింది. ఈ సైలెంట్ కిల్లర్లను వెతికి మరీ వేటాడడానికి మన దగ్గర బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి. అందులో మొదటిది అమెరికా నుండి మనం కొనుగోలు చేసిన P-81 పొసైడన్ నిఘా విమానాలు. ఇవి సముద్రం పైన ఎగురుతూనే నీటి అడుగున 100 అడుగుల లోతులో ఉన్న సబ్మెరైన్ ఇంజన్ శబ్దాలను పసిగట్టి ఖచ్చితమైన లొకేషన్లను గుర్తిస్తాయి. ఇక రెండవది అడ్వాన్స్డ్ MH-60R రోమియో హెలికాప్టర్లు. ఇవి సముద్రంలోకి సోనార్ పరికరాలను వదిలి శత్రువుల సబ్మెరైన్లను గుర్తించి అక్కడికక్కడే టెర్పోడోలతో పేల్చేయగలవు. వీటికి తోడుగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారైన మన స్కార్పిన్ క్లాస్ జలాంతర్గాములు అరేబియా సముద్రంలో ఒక ఉక్కు గోడల పహారా కాస్తున్నాయి. నిజానికి పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు. ఆ దేశ ఆర్థిక పరిస్థితి అడుక్కు తినే స్థితిలో ఉంది. అయినా సరే భారత్ పై ఉన్న గుడ్డి ద్వేషంతో చైనా దగ్గర అప్పులు చేసి మరి ఈ సబ్మెరైన్లను కొంటోంది. ఇదంతా చైనా ఆడుతున్న మైండ్ గేమ్స్. ఇండియన్ ఓషన్ రీజియన్ లో భారత ఆధిపత్యాన్ని చెక్ పెట్టడానికి చైనా పాకిస్తాన్ ను ఒక పావులా వాడుకుంటాం. కానీ ఇది 1971 నాటి ఇండియా కాదు. టెక్నాలజీ పరంగా, ఫైర్ పవర్ పరంగా ఈ రోజు ఇండియా నేవీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నావికా దళాల్లో ఒకటి. పాకిస్తాన్ ఎన్ని హంగోర్ సబ్మెరైన్లను తెచ్చుకున్నా అవి మన బార్డర్ క్రాస్ చేస్తే మాత్రం సముద్రంలోనే జలసమాధి అవ్వడం ఖాయం.